వానాకాలం సీజన్ ప్రారంభమైన దశలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాధుల పట్ల చాలా జాగ్రత్త వహించాలని కూడా సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రేహు నాయక్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు మనకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అందరికీ నమస్కారం. వర్షాకాలం వచ్చింది అని అంటే మనము రెండు రకాల వ్యాధులని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఒకటేమో ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ వాటర్ ఇన్ఫెక్షను. రెండవది ఫ్లైస్, మస్కిటోస్. మూడవది వచ్చేసి మనకు ఈ గాలి ద్వారా వచ్చే వ్యాధులు. సో వాతావరణంలో మార్పు రాగానే వైరల్ వ్యాధులు అనేటివి వ్యాపిస్తాయి. ఈ వైరల్ వ్యాధులు వేడి ద్వారా అంటే గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి, లేదంటేనేమో ఈగలు అదేవిధంగా దోమల ద్వారా ఆ వ్యాధులు సోకుతాయి. కాబట్టి అది మూడవది మనకు ఫ్లైస్ అంటే ఈగలు, వాటి ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ వాటర్ ఇన్ఫెక్షన్ కానీ వస్తే వాంతులు విరేచనాలు రావడం జరుగుతుంది. సో ఈ సమయంలో వాంతులు విరేచనాలు జ్వరాలు ఇవే వస్తుంటాయి కాబట్టి, అదేవిధంగా జలుబు దగ్గు జ్వరం ఈ విధంగా వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమాత్రం వాంతులు విరేచనాలు ఉన్నా, జ్వరాలు వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చూపించుకోవాలి. అదేవిధంగా దానికి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలు ఏంటి అంటే ఇప్పుడు మనం ఈగల ద్వారా వచ్చిందనుకోండి వాటర్ ఇన్ఫెక్షను, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతాయి. కాబట్టి ఏమైనా ఎక్కువ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ అనేటివి పోతాయి. కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి బీపీ డౌన్ అయిపోయి మనుషులు సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా జ్వరాలు రావడం అంటే ముఖ్యంగా వైరల్ జ్వరాలు అంటే డెంగ్యూ జ్వరం కానీ చికెన్గున్యా జ్వరాలు కానీ ఇవి వస్తూ ఉంటాయి. సో ఈ డెంగ్యూ జ్వరం జనరల్లీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ఏ ప్రాంతంలో అయితే ఆ జ్వరం ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ దోమ, ఈడిస్ ఈజిప్టి అనే దోమ ద్వారా ఈ ఒకరిని కుట్టిన దోమ, డెంగ్యూ ఉన్న దోమ ఇంకొకరికి కుట్టినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరికైనా ఒకరింట్లో డెంగ్యూ పాజిటివ్ అని బయటపడితే ఆ ప్రాంతం, ఆ నివాసం, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియపరిచినట్లయితే, అదేవిధంగా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియపరిచినట్లయితే మరి వాళ్ళు ఆ విధమైన నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ డెంగ్యూని మనం నివారించడానికి వీలవుతుంది. అదేవిధంగా వైరల్ జ్వరాలతో వచ్చే దగ్గు, జలుబు ఇవి వచ్చినా కూడా వెంటనే మీరు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, అదేవిధంగా పిఎస్లో వైద్యులను చెప్పడం జరగాలి. అయితే ఈ డెంగ్యూ వ్యాధి వచ్చిన తర్వాత చాలామంది అంటే ఎవరికి వారుగా ఎక్కడో ఒక చూపించుకోవడం, వారి వరకు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత ఎవరో ఒకరు మరి సీరియస్ అవుతూ ఉంటారు. అది బయట ప్రపంచానికి తెలియకుండానే సీరియస్ అయ్యి ప్రాణాలు కూడా వదిలిపెడుతుంటారు. కాబట్టి డెంగ్యూ వ్యాధితో ముఖ్యంగా మనకు జరిగేది ఏంటి అని అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే సడన్గా ఆ ఇన్ఫెక్షన్తో, డెంగ్యూ షాక్ సిండ్రోమ్తో బీపీ పడిపోవడం, మనిషి ఇమ్మీడియట్గా కోమాకి వెళ్ళిపోవడం, డెత్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇంకోటి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్. అంటే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో ఏమవుతుందంటే రక్త కణాలు అంటే బాగా డౌన్ అయిపోయి మెదడు లోపల రక్తనాళాలు చిట్లి రక్తం అంతా పేరుకుపోయి కోమాలకు వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసి ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మామూలు జ్వరం, ఒక డెంగ్యూ వచ్చిన తర్వాత ఒక 5-6 రోజుల వరకు జ్వరం వస్తుంది. ఆ తర్వాత వారం 10 రోజుల దాకా రక్త కణాలు డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ రక్త కణాలు అంటే ముఖ్యంగా థ్రాంబోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలు అయితే ప్లేట్లెట్స్, ఇవి తక్కువైనప్పుడు జనరల్లీ ఒక 30 నుంచి 20,000 వరకు ఉన్నా కూడా ప్రాణం మీదకి ఏం రాదు. కానీ 20,000 నుంచి తక్కువైనట్లయితే ఎక్కడో ఒక బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్లో బ్లీడ్ కావచ్చు, లేకపోతే ఇంకొక చోట ఎక్కడైనా బ్లీడ్ అయితే సడన్గా బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రక్త కణాలు 7 రోజుల నుంచి 10 రోజుల వరకు డౌన్ అవుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఒకసారి డెంగ్యూ జ్వరం అనేది నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆ రక్త కణాలను జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. అనవసరంగా ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న బేబీ ఉన్న తల్లి కావచ్చు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు, పరిసరాల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో ఈ వ్యాధులే వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినా వెంటనే ఫెబ్రైల్ సీజర్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
అదేవిధంగా వయసు పైబడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ అన్ని అవయవాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి కాబట్టి ఈ జబ్బులు రావడంతోనే వాళ్ళు ఇమ్మీడియట్ అంటే సీరియస్నెస్కి గురి కావాల్సి ఉంటుంది కాబట్టి పెద్దలు చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ మనం వాళ్ళని చాలా ఈ టైంలో వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. జాగ్రత్తలు అంటే ఏంటిది? మనం తినే ఫుడ్, తాగే నీళ్ళు, ఎటువంటి పరిస్థితుల్లో వేడి ఆహారమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లో మన ఇంటి లోపలి వాతావరణం ఎక్కడైతే మనం ఆహారం భుజించాల్సిన ప్రాంతం ఉంటుందో వండుకున్న తర్వాత మనం అక్కడ స్టోర్ చేసే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనం తినే ప్లేటు, నీళ్లు తాగే గ్లాసు, లాస్ట్ మనం తినే చెయ్యి, ప్రతీది కూడా శుభ్రంగా ఉంచుకుంటే తప్ప ఇన్ఫెక్షన్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి తినే పదార్థాలు వేడివేడిగా ఉండాలి. ఆ నీళ్లు ఎప్పుడు మనం జాగ్రత్తగా కవర్ చేసి ఉండాలి. అదేవిధంగా తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ లాస్ట్ వరకు ఎక్కడ ఈగలు వాలకుండా చూసుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలు జనరల్లీ వాళ్ళకి తెలియదు, ఎక్కడో మోషన్ పోతూ ఉంటారు, వాటి మీద ఈగలు వాలుతూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని ఇంట్లో ఎక్కడ కూడా వాళ్ళు మోషన్ పోయినా ఇమ్మీడియట్గా వాష్రూమ్లో తీసుకుపోయి క్లీన్ చేసుకోవడం, వాటిని చాలా దూర ప్రాంతాలకు డిస్పోజ్ చేయడం. ఆ మోషన్ అనేది ఎక్కడ కూడా మన దగ్గర ప్రాంతంలో ఉండకూడదు. ఉన్నట్లయితే దాని మీద ఈగలు వాలి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి అవి చాలా దూరంగా ఉండాలి. అదేవిధంగా నీళ్లు ఈ సమయంలో డెంగ్యూని అవాయిడ్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా డెంగ్యూ అనేది ఈడిస్ ఈజిప్టి మస్కిటో జనరల్ అందరూ చెప్పినట్టు అది ఎక్కడో నిల్వ ఉండదు. ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ నిల్వ ఉంటుందో దాని మీదనే అది వాగుతుంది, అక్కడే గుడ్లు పెడుతుంది, అక్కడే దాన్ని మళ్ళీ కొత్తగా పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ వర్షాకాలంలో వేస్ట్ మెటీరియల్ అంటే మన కొబ్బరి చిప్పలే కావచ్చు, లేదా పైన గాజు పెంకులే కావచ్చు, లేదా మనం ఇంట్లో వాడే కుండీలు, చెత్త మన ఇది పూల కుండీలే కావచ్చు, లేదా వేరే చెత్త కుండీలే కావచ్చు, ఏదైనా ఎక్కడైనా నీళ్లు నిలిచినట్లయితే ఆ నీటి మీదనే అవి గుడ్లు పెడతాయి. కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు స్టోర్ లేకుండా, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లో చిన్న కుంటలు, వాటిలలో కూడా చిన్న ఎక్కడ నీళ్లు నిలిచినట్లయితే వాటి మీద కూడా ఈ దోమలు వాళ్తాయి. కాబట్టి అక్కడ గుడ్లు పెడతాయి. కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సింది, ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా స్వచ్ఛత సంస్థలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఫ్రైడే డ్రై డే అంటే ఒక్కరోజు శుక్రవారం ప్రతి ప్రాంతాన్ని కంప్లీట్గా ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఒక వారం కనుక ప్రతి వారం కనుక మనం చేసుకుంటూ పోయినట్లయితే ఆ గుడ్లు అనేవి పెట్టకుండా ఉంటాయి. కాబట్టి వాతావరణం కాలుష్యం కాకుండా మన ప్రాంతం పరిశుభ్రంగా ఉండేటట్టు మనం ఫ్రైడే డ్రై డేని పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముందుకు రావాలి, ప్రభుత్వం కూడా ఆ చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యంగా వృద్ధుల విషయంలో వాళ్ళు తీసుకున్న ఫుడ్ కావచ్చు, వాళ్ళకైనా సడన్గా ఏదైనా భయభ్రాంతి ఉన్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్పాలి? పెద్ద వయసు వాళ్ళైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్లకు ఆల్రెడీ వయసులో ఉన్న వాళ్ళకి బీపీ, షుగరు అట్లాంటి జబ్బులు ఉండొచ్చు, లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉండొచ్చు. కాబట్టి ఏ జబ్బు వచ్చేసినా వాళ్ళు తొందరగా వారు చాలా సీరియస్నెస్ గురవుతారు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తప్ప వేరే లేదు. వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు కానీ, తిన్న తర్వాత ప్లేట్లను డిస్పోజ్ చేయడం కానీ, లేదా వాళ్ళు వాష్రూమ్ పోయేటప్పుడు కానీ ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. వృద్ధులతో కాకుండా యుక్త వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకున్న ఫుడ్లో కూడా వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా, లేకపోతే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకా ఎలాంటి సూచనలు ఏమవుతున్నాయి? జనరల్ ఇంట్లో ఫుడ్ కాకుండా యూత్ అన్నారు, లేదంటే బయట వీలు కాని పరిస్థితుల్లో బయట ఫుడ్ తీసుకుని హోటల్స్లో కావచ్చు, లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ రోడ్ మీద దొరికే ఫుడ్స్ కావచ్చు. ఈ సమయంలో ఏదైతే స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్ళే కానివ్వండి, హోటల్లో ఫుడ్ సప్లై చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ప్రాంతంలో ఎక్కడ కూడా ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి. మనం కూడా అక్కడ పోయి ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా తినుబండారాలు ఏది తీసుకున్నా కూడా అక్కడ అట్లాంటి వాతావరణం నీట్నెస్ ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్లయితేనే తీసుకోండి. లేదంటే ఈ సమయంలో వీలైన కాడికి బయటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి యూత్ అయినా ఎవరైనా కూడా. ఈ మధ్యకాలం యుక్త వయసులో కూడా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ సంబంధించింది కూడా చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే తీసుకునేటువంటి ఫుడ్ వలన, వాళ్ళు తీసుకునే డ్రింక్ వలన ఎలాంటి సందర్భాల్లో
ఇలాంటి షార్ట్ స్ట్రోక్ సంబంధించింది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంది. వారికి ఎలాంటి సజెషన్ ఇస్తుంది? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాతావరణానికి సంబంధించింది కాదు ఈ క్వశ్చన్, మామూలుగా అన్ని వాతావరణంలో ఉండే క్వశ్చన్ ఇది. ఈ సమయంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఇంతకుముందు మాదిరిగా ప్రతి వారికి ఏదైతే ఎక్సర్సైజ్ ఉండేదో, నడక అనేది ఉండేదో, లేదా సైక్లింగ్ ఎక్కడికి పోయినా సైకిల్ మీద పోయే వీలుండదు, అవన్నీ అవాయిడ్ చేసి ఫుడ్ కూడా మనం ఇంట్లో వండిన ఫుడ్ కాకుండా, అదేవిధంగా రా ఫుడ్ అనేది కాకుండా, కూరగాయలు కానీ లేదంటే వేరే రా ఫుడ్ తినకుండా జంక్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టాము. అదేవిధంగా ఓన్లీ బియ్యమే తినడం మొదలుపెట్టారు. ఏవైతే చిరుధాన్యాలను చాలా వరకు దగ్గరికి రానియడం లేదు, ఓన్లీ బియ్యమే తినడం. అదేవిధంగా రా ఫుడ్ బయటిది అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, వాటి మూలంగా ఆ ఊబకాయం అనేది రావడం, తెలియకుండానే రక్తనాళాల్లో మరి కొవ్వు పేరుకుపోవడం, ఆ విధంగా చాలామంది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అది ఈ వర్షాకాలంతో సంబంధం లేదు, అది ప్రతి 3 కాలాలు కూడా ప్రతి ఒక్కరికి ఎప్పటికీ పాటించాల్సిన అవసరం విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలంటే బయట స్టోర్డ్ ఫుడ్ ఎక్కడైతే కేక్ అంటే ఆ విధంగా బయట దొరికే ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది మినిమం పాటించడం, తినే అలవాట్లను పూర్తిగా ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత ఈ ఫుడ్ని చేంజ్ చేసుకున్నట్లయితే యుక్త వయసులో కానివ్వండి ఎవరికైనా జాగ్రత్తగా మంచి ఆరోగ్యం మెయింటైన్ చేయగలరని మాట. ఇది సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ నెహ్రూనా గారు చెప్తున్నారు. చిన్నపిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్త, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. అదే యుక్త వయసులో కూడా చిరుధాన్యాలు తీసుకోవాలని చెప్తున్నారు, అలాగే ఎక్సర్సైజ్ చేయాలని చెప్తున్నారు. బయట ఫుడ్ విషయంలో కూడా అసలు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.